సార్ ఇట్లా సార్ ఎన్నికల ద్వారా సామాజిక స్పృహ కలిగిన నాయకత్వం రావటం, దానివల్ల పంచాయతీల పనితీరు గణనీయంగా మెరుగుపడింది. ముఖ్యంగా కరోనా వంటి విపత్కర పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో స్థానిక నాయకత్వం బలంగా పనిచేసి ప్రజలందరినీ కూడా చక్కగా సమాయత్త పరిస్థితులు చెప్పి కమిషన్ విశ్వసిస్తోంది. ఇది గత మన దేశవ్యాప్తంగా ఉన్న అనుభవం. ఇది గత 2.5 సంవత్సరాలుగా అధికారుల నియంత్రణలోనే మన స్థానిక సంస్థలు పూర్తిగా ఉన్నాయి. అంచేత వాటి పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఈ ఎన్నికలు జరపడం ద్వారానే అవి బలపడతాయి. నిధులు అధికారాలు ఈ సంస్థలకి ఎన్నికల ద్వారానే చేస్తాయి. ముఖ్యంగా సమాజంలో బడుగు బలహీన వర్గాలు, ప్రత్యేకించి మహిళల అస్తిత్వం ఈ స్థానిక సంస్థల్లో నాయకత్వాన్ని చేపట్టడం ద్వారా బలపడతాయి. అందుకని ఎన్నికలను మనం అందరం కూడా స్వాగతించాలి. ఎన్నికల్లో ముఖ్యంగా అక్రమాలు, ఏకగ్రీవ ఎన్నికల మీద ప్రత్యేకంగా దృష్టి కమిషన్ పెట్టబోతుంది. ఒక ఐజీ స్థాయిలో ఉన్న అధికారిని సహకారంతో కమిషన్ సమన్వయాన్ని మెరుగుపరుచుకుని గతంలో లాగానే అక్రమాలను పూర్తిగా అడ్డుకట్ట వేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఇకపోతే ఎన్నికల సంఘానికి కూడా జిల్లా కలెక్టర్ సమస్యలు ఉన్నాయి. మాకు నిధుల గురించి సమస్యలు ఉన్నాయి, మాకు సిబ్బంది కొరత ఉంది. వీటన్నిటినీ పరిష్కరిస్తారని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం పరిష్కరించకపోతే కోర్టు దృష్టికి తీసుకువెళ్ళాం. కోర్టు ఆదేశాల మేరకు పరిష్కరిస్తామనే స్పష్టమైన హామీ కోర్టు కూడా ప్రభుత్వం తెలియజేస్తుంది. కానీ ఈ హామీని అమలుపరచడంలో ఆశించినంతగా ఫలితాలు మాత్రం లేవు. ఈ విషయాలను నేను స్వయంగా గవర్నర్ గారికి 2-3 విడతలుగా ఈ మధ్యకాలంలో గవర్నర్ గారికి కలిసినప్పుడు ఇవన్నీ కూడా నేను గవర్నర్ గారికి స్వయంగా కూడా తీసుకెళ్ళి ప్రభుత్వానికి బలమైన సూచన ఇవ్వాల్సిన బాధ్యత కూడా గవర్నర్ గారికి ఉందని చెప్పి వారికి నివేదన చేశాను. రాజ్యాంగంలో 243 అధికారుల ప్రకారం కమిషన్ కోరినప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సిన నిధులు సిబ్బందిని ఇవ్వాలి అని చెప్పి గవర్నరు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశం ఇవ్వాలి అని కాన్స్టిట్యూషన్లో ఉంది. ఆ రకంగా తమ సూచనలు ఇవ్వని చెప్పి గవర్నర్ కోర్టు జరిగింది. కమిషన్లో చూస్తే మాత్రం సిబ్బంది కానీ ఎంతో మెరుగైన పనితీరుతో పనిచేయడం వల్ల ఈరోజు ఈ స్థాయికి ఎన్నికలు స్థాయికి మాకు సెక్రటరీ లేరు, జాయింట్ సెక్రటరీ లేరు, జాయింట్ డైరెక్టర్ లేరు, న్యాయ సలహాదారు లేరు. ఉన్నవాడు కొద్దిమంది అంకిత భావంతో పనిచేసినందువల్లే ఈ ఫలితాలు సాధించారు. సిబ్బంది కొరత ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా పనితీరులో మాత్రం అలసత్వం మాత్రం కమిషన్ పరిధిలో ఉండదు. ఇవి అవరోధాలు వచ్చినప్పటికీ వీటన్నింటినీ కూడా అధిగమించి ఎన్నికలు మాత్రం నిర్వహించి తీరుతాం. ఈ ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరిగా కమిషన్కి ఒక పెద్ద సవాలు. అయినప్పటికీ ఇది ఏమి కూడా మా పరిస్థితిని ఏ విధంగా ప్రభావితం చేయాలి. ఇకపోతే కొన్ని ఉద్యోగ సంఘాలు కొన్ని భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంగా నేను వారికి తెలియజేసేది ఏంటంటే, దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, 5 అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. దేశమంతటా ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్నికలు వద్దు అని కొంతమంది కోరుకుంటాం. ఇది సరిగా ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రజలే పాలన.
మనం ప్రజలకు సేవకులం. ఈ మనం ప్రజా సేవకులం. మనం నిబద్ధతతో ప్రజాహితం కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి అనే వాదనని కనుక మీరు విస్మరిస్తే దుష్ఫలితాలు ఉంటాయి. ఇది గమనించాలి మనం అందరం కూడా. నేను ప్రత్యేకంగా మనవి చేసేది ఏంటంటే, ఎన్నికలు జరిపే రాజ్యాంగ బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మీదే ఉంది. ఎన్నికల కమిషన్ కొనేది వేల మీద లెక్క పెట్టే సిబ్బంది. ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహించేది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు నిర్వహించాలి ఉద్యోగుల ద్వారా. రేపు ఈ ఎన్నికల ప్రక్రియ ఎటువంటి అవరోధాలు కానీ, ఎటువంటి ఆటంకాలు కానీ ఎదుర్కొంటే దీని బాధ్యత పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని. ఈ విషయాన్ని నేను గవర్నర్కి నివేదించక తప్పదు. ప్రత్యేక దీని పూర్తి మూల్యాన్ని కూడా ప్రభుత్వ వ్యవస్థ చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ ఎన్నికలు ఉద్దేశపూర్వకంగా జరపకుండా అడ్డుకుని ఏదైనా అటువంటి విఘాతం వాదన వస్తే మాత్రం దీనికి ఎవరు జవాబారు అనే విషయం మీద నేను స్పష్టమైన నివేదిక గవర్నర్కి తెలియపరుస్తున్నాను. పైగా సోమవారం సుప్రీంకోర్టులో కేసు వస్తున్న నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులు రావు. సుప్రీంకోర్టుకి ఎన్నికల సంబంధించి కూడా నివేదించాలి, ఇటువంటి నివేదన చేయాల్సిన అవసరం వస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అవసరం వస్తే సుప్రీంకోర్టు కూడా నివేదించాల్సి వస్తుంది తప్ప. ఉన్న పరిస్థితుల్ని నేనేమీ దాచలేదు. ఈ పంచాయతీ ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో 2021లో ఇవి చారిత్రాత్మకమైన పంచాయతీ ఎన్నికలుగా భావించారు. పలు కారణాల చేత ఇవరికి వీటన్నిటికీ ఒక ప్రత్యేకత, ఒక గుర్తింపు వచ్చాయి. ఎన్నికల గురించి క్షేత్రస్థాయిలో ఓటర్స్లో, ప్రజల్లో, సమాజంలో మంచి ఉత్సుకత ఉంది, ఆసక్తి ఉంది. ఎన్నికల్లో పాల్గొనాలి అనే ఒక దృఢ దీక్షతో, దృక్పథంతో వాళ్ళంతా ఉంది. దీన్ని మనమందరం కూడా గౌరవించాలి. ఇటువంటి ప్రజల ఆకాంక్షలకి వ్యతిరేకంగా మనం కనుక ప్రవర్తిస్తే అది నైతికంగా కూడా కరెక్ట్ కాదు, అది సమర్థనీయం కూడా కానే కాదు. స్థానిక సంస్థలు రాజ్యాంగ ఆకాంక్షల మేరకు ఏర్పడిన సంస్థ, ప్రజల చేతికి అధికారం చెందాలి అనే భావంతో ఏర్పడిన సంస్థ. ఆదర్శవంతులైన మహాత్మా గాంధీ, అంబేద్కర్ వారి ఆశయాలకి అనుగుణంగానే ఈ సంస్థలు ఏర్పడ్డాయి, అనుగుణంగానే విశాఖలో. ఈ జనవరి 25 ఈ రోజుల్లో నేషనల్ ఓటర్స్ డే జరిగింది. 3 రోజుల్లో గణతంత్ర దినోత్సవం జరిగింది. ఈ సమయంలో మనం అందరూ కూడా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత జరుగుతుంది. దీన్ని మనం గుర్తించి సంయమనంతో, విజ్ఞానంతో, వివేకంతో మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిపక్వత ఇది కనుక లోపిస్తే అది చాలా బాధాకరమైన విషయం.